ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య దౌత్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు పాల్గొంటున్న సదస్సులకు ప్రధాని మోదీ హాజరవ్వడం లేదు. జూన్లో ట్రంప్ ఆహ్వానించినా మోదీ అమెరికాకు వెళ్లలేదు. సెప్టెంబర్లో న్యూయార్క్ వేదికగా ఐరాస జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉన్నా దానికి హాజరు కాలేదు. ఈజిప్టులో గాజా శాంతి సమావేశానికి రావాలని అమెరికా ఆహ్వానించినా ప్రధాని పాల్గొనలేదు. భారత్పై అమెరికా విధించిన సుంకాలే ట్రంప్ మోదీకి మధ్య దౌత్య దూరానికి కారణంగా కనిపిస్తోంది. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ అంటూ తమ మధ్య ఉన్న స్నేహాన్ని చాటిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆ స్థాయిలో మిత్రత్వాన్ని చూపించడం లేదనే వాదనలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరే అందుకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ G7 సదస్సుకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో అమెరికాకు రావాలని ట్రంప్ ఆహ్వానించినా ప్రధాని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇజ్రాయెల్, గాజా మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన సందర్భంగా ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో గాజా శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రావాలని అమెరికా ప్రభుత్వం ప్రధాని మోదీని ఆహ్వానించింది. అయితే భారత్ తరపున విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేసియాలో ఆసియాన్ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ మాత్రం వర్చువల్ గా పాల్గొని తన సందేశాన్ని తెలియజేశారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఆసియాన్ సదస్సుకు హాజరు కాకపోవడం ఇది రెండోసారి. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో జరగనున్న G20 సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అయితే ఆ సదస్సులో పాల్గొననని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. భారత్ లో జరగాల్సిన క్వాడ్ సమావేశం పైన స్పష్టత లేదు. క్వాడ్ సదస్సులో పాల్గొనాలని ఫిబ్రవరిలో ట్రంప్ తో భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. శ్వేత సౌధంలో ట్రంప్ మోదీ మధ్య భేటీ తర్వాత ఇప్పటి వరకు ఇరువురు నాయకుల మధ్య 3 సార్లు ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సమయంలో ప్రధాని మోదీని మిత్రునిగా ట్రంప్ సంబోధించగా యుద్ధాల ముగింపునకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. 2019-20 మధ్య హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ పేరుతో ఈవెంట్లు నిర్వహించి బలమైన స్నేహాన్ని చాటిన ఇరువురు నాయకుల మధ్య ప్రస్తుతం దూరం పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచ శక్తిగా మారేందుకు భారత్ కు అమెరికా తోడ్పాటు అవసరం ఉండగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అగ్రరాజ్యానికి భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ దూరంగా ఉండటానికి ప్రధానంగా 3 కారణాలున్నాయని నిపుణులంటున్నారు. అవి ఆపరేషన్ సింధూర్, టారిఫ్లు, రష్యా నుంచి చమురు దిగుమతులని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కాళ్లబేరానికొస్తేనే దాడులు ఆపామని భారత్ చెప్పినా ఇరు దేశాల మధ్య తానే యుద్ధాన్ని ముగించారని ట్రంప్ వాదిస్తున్నారు. 2 దేశాల మధ్య మూడో దేశం జోక్యం లేదని ప్రధాని మోదీ పార్లమెంట్లో చెప్పినా ట్రంప్ తన తీరును మార్చుకోలేదు. మలేసియాకొస్తోన్న సమయంలో కూడా భారత్ పాక్ మధ్య తానే యుద్ధాన్ని ముగించారని పాతపాట పాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న నెపంతో ఆగస్టులో భారత్ ఉత్పత్తులపై ట్రంప్ 50% సుంకాలు విధించారు. వాస్తవానికి అమెరికాకు చెందిన వ్యవసాయ, పాడి ఉత్పత్తులను భారత్లోకి చౌకగా దిగుమతి చేయాలన్నది ట్రంప్ వ్యూహం. అందుకు భారత్ అంగీకరించకపోవడంతో రష్యా నుంచి చమురు కొంటోందన్న సాకుతో టారిఫ్లు విధించారు. తాజాగా రష్యా నుంచి భారత్ క్రమంగా చమురు దిగుమతులను తగ్గించుకుంటుందని ట్రంప్ చెబుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తనకు చెప్పారని ట్రంప్ అంటున్నారు. అయితే రష్యా చమురు గురించి ఇరువురు నాయకుల మధ్య ఎటువంటి చర్చ జరగలేదని భారత్ స్పష్టం చేసింది. ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని చాటి చెప్పడానికి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడితో దూరం పాటిస్తున్నారని నిపుణులంటున్నారు.